ప్రైజ్ ది లార్డ్. ప్రభు రక్షకుని యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలండి. ఒకసారి చూడండి, ఈ ప్రాంతం ఎంత చాలా బాగుంది. ఇది కొడైకెనాల్ ప్రాంతం అంటారు. చాలా అందంగా ఉంది చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. చుట్టూ మంచు. ఈ యొక్క సృష్టిని చూస్తుంటే నాకు ఒక మాట గుర్తొస్తుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒకసారి మీరు అందరూ చూడండి, ఈ సృష్టి చుట్టూ మంచు, చాలా మంచు నింపబడిన ప్రాంతం. ఈ ప్రాంతము చాలా బ్యూటిఫుల్గా ఉంది. అయితే ఈ ప్రాంతాన్ని చూస్తున్న ఒక కార్య గుర్తు వస్తుంది. బీచ్లో, సముద్రంలో ఇసుక ఉంటుందండి. ఆ ఇసుక ద్వారా ఇల్లు కట్టుకోలేము, ఏమీ కూడా కట్టుకోలేము. ఆ ఇసుకతో ఇల్లు కట్టుకోవడానికి ప్రయోజనంగా ఉండదు. అయితే ఆ ప్రయోజనం లేని ఇసుక ద్వారా దేవుడు సముద్రంలో పెద్ద పెద్ద ఉగ్రతమైన అలల్ని ఆపటానికి ఆ ఇసుకని ప్రయోజనకరంగా మార్చాడు. పెద్ద పెద్ద అలల్ని ఆపడానికి ఆ ఇసుక ప్రయోజనకరంగా ఉంది. ఈరోజు కూడా మన జీవితంలో కూడా కొందరు మనల్ని అంటారు, నువ్వు దేనికి ప్రయోజనం లేని వ్యక్తివి, నువ్వు దేనికి పనికిరాని వ్యక్తివి, నువ్వు వేస్ట్ గడు అంటారు. కాదు 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 దేవుడు నిన్ను సృష్టించిన దానికి ఒక ప్రధానమైన కారణం ఉంది. దేవుడు నిన్ను పుట్టించిన దానికి ఆయన ప్రణాళిక నీ పట్ల ఉంది. నువ్వు ఏదో ఊరికే నువ్వు రాలేదు, కానీ దేవుని ఉద్దేశం నీ పట్ల ఉంది. అది 100% నిజమండి. నువ్వు ఒక ఉన్నతమైన వ్యక్తివి. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.